1994లో వచ్చిన కార్టూన్ అనండి, యానిమేషన్ అండి, ది లయన్ కింగ్ దానికి సంబంధించినటువంటి మూవీ మేకింగ్ ఇది. ఎక్సలెంట్‌గా అప్పట్లో భయంకరమైనటువంటి క్రేజ్ ఉండేది. అప్పట్లో మాకు గూడా మూవీ దానికి సంబంధించిన సీరీస్ పట్ల. ఇప్పుడు దాన్ని మూవీగా తీయడం అనేది మంచి ఐడియా. ఒక విషయంలో డిస్నీని డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేయాలి. చిన్న పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి గానీ కనెక్ట్ అయ్యేలాగా వాళ్ళు తీస్తూ ఉంటారు మూవీస్. మీకు రకరకాలు ఉన్నాయి అట్లాంటివి వాళ్ళ లిస్ట్‌లో. అయితే పిల్లలకి ఒక హెల్తీ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలోకి వస్తది ఇది. ఈ మధ్య కాలంలో పిల్లలు వీడియో గేమ్స్ అని, గాడిద గుడ్డని ఈ గోలలో అండ్ బ్యాడ్ కైండ్ ఆఫ్ స్టఫ్ వైపు వెళ్తున్న వాళ్ళకి డిస్నీ ఒక హెల్తీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వచ్చింది. ఇది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అయితే నేను తెలుగులో చూశాను ఈ మూవీని. మహేష్ బాబు యొక్క వాయిస్ ఓవర్ బాగా సెట్ అయింది. గుంటూరు కారం యాస అక్కడక్కడ కనిపించింది. ఎమోషనల్ సీన్స్లో కూడా మహేష్ వాయిస్ వల్ల మనం డెఫినెట్లీ లీడ్ రోల్కి బాగా కనెక్ట్ అవుతాము. అట్లాగే పుంబాకి బ్రహ్మానందం ఇచ్చినటువంటి డబ్బింగ్ ఎక్సలెంట్గా భలే ఫన్నీగా ఉంది. చాలా బాగా సూట్ అయింది. అంటే ఓవరాల్గా అయితే అంటే సబ్జెక్ట్ కాస్తంత వీక్గా అంటే మనం ఎక్సైట్ అయ్యేంత కైండ్ ఆఫ్ థింగ్లో అయితే నాకు అనిపించలేదు. ఒక పెద్ద లార్జ్ స్క్రీన్లో మీకు ఇంగ్లీష్ డైరెక్ట్ అంటే మీరు ఫ్రాంచైజ్కి కనుక ఫ్యాన్ అయితే మీరు ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ మీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ స్క్రీన్లో మంచి సౌండ్ 4DX ఉంటే 4DX లార్జ్ స్క్రీన్ టు లార్జ్ స్క్రీన్లో ఇంగ్లీష్ డైరెక్ట్ ఇంగ్లీష్ చూస్తే అంటే ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అయితే కనుక అట్లా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మాత్రం ఎందుకంటే 2028లో వస్తుందేమో రాజమౌళి మూవీ. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం తప్పనిసరిగా థియేటర్కి వెళ్ళి ఎక్కడున్నా సరే హ్యాపీగా తెలుగు డబ్బింగ్ చూడండి. మంచి కాస్తంత కొంచెమైనా మన ఆకలి తీరుతుంది. నాకు కూడా చాలా ఇష్టం మహేష్ అంటే. కాస్తంత ఆకలి తీరినట్టు అనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం చూసాం, 1 year అయిపోతుంది ఆల్మోస్ట్ జనవరి గుంటూరు కారం వచ్చి. మళ్ళీ మహేష్ సినిమా ఎప్పుడు వస్తుంది? 25, 26, 27లో వస్తుందేమో మేబీ. 26లో వస్తే గొప్ప, 27లో వస్తే వచ్చినట్టు. లేదంటే ఇంకా ఏదన్నా ఉంటే 28లో వచ్చిందేమో అని అంటుంది పరిస్థితి. అందరూ ట్రోల్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది. సో ఇక ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి థియేటర్కి వెళ్ళి హ్యాపీగా మహేష్ మూవీ చూసినట్టు థియేటర్లో చూసుకుంటాం. వెరీ వెరీ గుడ్ చాయిస్ కింద చెప్పుకోవాలి. సో అంటే మిగతా వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కాదు, మహేష్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు మాకు అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్కిప్పబుల్ మూవీ. నేను ఒక మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటే మాత్రం పెద్ద థియేటర్లో మంచి సౌండ్ సిస్టమ్తో ఇంగ్లీష్ వెర్షన్ చూడండి. చాలా అంటే సీజీఐ వర్క్లు కానీ మీకు ఆ సింహం నిజమైనటువంటి సింహం స్క్రీన్ మీద యాక్ట్ చేస్తున్నట్టు, నిజమైనటువంటి జంతువులు స్క్రీన్ మీద యాక్ట్ చేస్తున్నట్టు మనకి చూపించడంలో నిజంగా ఒక ఏనుగు వచ్చో లేకపోతే నిజంగా ఒక సింహం వచ్చో ఒక పులి వచ్చో ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని మన ముందే చేస్తుందేమో అనే అంత గొప్ప సీజీఐ వర్క్. అది ఇంపాసిబుల్. యానిమేషన్లో చేసిన అది మనకు తెలుస్తుంది, కార్టూన్ అని, యానిమేషన్ అని, యానిమీ అని ఇట్లా తెలిసిపోతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. నిజమైన సింహం పెర్ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుందో అంత బాగా చూపించగలిగారు. ఎప్పుడో మేము చిన్నప్పుడు నార్నియా చూసి అబ్బా నిజంగా సింహంలా తీసాడు అనుకున్నాం, కానీ కాదు. ఇది ఎక్సలెంట్ అవుట్పుట్ని, టెక్నాలజీని బాగా వాడుకుని తీశారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కోసం అయితే డెఫినెట్లీ వెళ్ళొచ్చు. కానీ కథ పరంగా కానీ లేకపోతే ఇంకోలాగా ఎట్లా కింగ్ అవుతాడు ఇంత చిన్న పిల్లాడు ఈ చిన్న సింహం అనేది అంత గ్రిప్పింగ్గా అంత ఇదిగా లేదు. మీకు ఆ అడవిని చూపించడం కానీ లేకపోతే డెజర్ట్ థింగ్స్ కానీ ఇవన్నీ సీజీఏ వర్క్లో నిజంగా సింహాల మధ్య, జంతువుల మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంటే ఒక మనిషిగా మనం చూస్తున్నాం అనే ఎక్స్పీరియన్స్ని తీసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. బట్ కథ పరంగా వెరీ వీక్గా అనిపించింది. స్క్రీన్ ప్లే డీల్ చేయడం కూడా చాలా వీక్గా అనిపించింది. సో నా ఉద్దేశంలో ఇది ఖచ్చితంగా రికమెండెడ్ మూవీ అయితే కాదు, స్కిప్ చేయదగ్గ మూవీ. కానీ మహేష్ ఫ్యాన్ అయితే మాత్రం తెలుగు డబ్బింగ్కి ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి టికెట్స్. బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు బ్రహ్మానందం డబ్బింగ్ కూడా ఎడిషన్గా ఇస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆలీ కానీ సత్యదేవ్ కానీ వీళ్ళందరూ కూడా డబ్బింగ్ ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్స్ టాకాక్ అనుకుంటా సత్యదేవ్ ఇచ్చాడు. సో ఇంగ్లీష్ వచ్చేసరికి మాత్రం ఈ ఫ్రాంచైజ్ అంటే ఇష్టము, మేము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం దీనికోసం అంటే మీరు వెంటనే బిగ్ స్క్రీన్లో వీలైనంత బిగ్ స్క్రీన్ మంచి మీ దగ్గరలో ఉన్న బిగ్ స్క్రీన్ సౌండ్ సిస్టమ్లో చేసుకోండి. హైదరాబాద్ ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళైతే 4DX బుక్ చేసుకోండి, ఇంగ్లీష్ వెర్షన్ బుక్ చేసుకోండి. పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, అందులో క్వశ్చనే లేదు. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ కానీ వీడియోస్ కానీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.